నేను కొడితే ఎక్స్‌రే‌లే కాదు హిస్టరీలో కనిపించిద్దని చెప్తాడు చూడండి బాలయ్య బాబు. అట్లాగా ఈయన హిస్టరీ ఎలాంటిది అంటే, చరిత్ర ఎవరైనా రాస్తారు గానీ దాన్ని తిరగరాసేవాళ్ళు ఎవరు అంటే, ఆయన చరిత్రని ఆయన ఏదైతే గతంలో 'అఖండ' అనే మూవీతో వచ్చారో ఆ హిస్టరీని కూడా మళ్ళీ బద్దలుగొట్టేది ఆయనే. ఆయనకి ఆయనే సాటి. చరిత్ర రాయాలన్నా తిరగరాయాలన్నా తిరగరాయాలన్నా బాలయ్యే. బాలయ్యే. జై అందులో బాలయ్య. జై బాలయ్య. నిజంగా 'అఖండ 2' చూస్తుంటే ప్రతి ఒక్కరికి ఫోన్లు కూడా వైబ్రేట్ అయిపోతున్నాయి. అంత గొప్పగా ఉందని చెప్పేసి పూనకాలతో ఊగిపోతున్నారు బాలయ్య అభిమానులు. అంటే దీంట్లో ఒక డైలాగ్ ఉందండి. అది కూడా సందర్భమా అసందర్భమా కాకపోతే కొంతమందికి ఇది బాగా సూటబుల్ అయిద్దనమాట. అంటే మనం చాగంటి కోటేశ్వరరావు గారి గురించి మాట్లాడే వాళ్ళకి కూడా ఇది బాగా మనం చెప్పుకోవచ్చు. కొండల్లో తొండలు పట్టుకొని తిని బ్రతికే మీరెక్కడ, ప్రతి కొండను క్షేత్రంగా మార్చి పూజించే మేమెక్కడ. కొండల్లో తొండలు పట్టుకుని తినే మీరెక్కడ, ప్రతి కొండని క్షేత్రంగా మార్చి పూజించే మేమెక్కడ. ప్రతి కొండని క్షేత్రంగా మార్చే మేమెక్కడ. మరి అది డైలాగ్ సూపర్గా ఉంది కదా. అది బాలయ్య పవర్ అంటే.